బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ విద్యారాణి గారు. నమస్కారం విద్యారాణి గారు. నమస్కారం అండి. విద్యారాణి గారు, ఈ మధ్య గర్భ సంస్కారం అన్న మాట ఎక్కువ వింటున్నామండి. అసలు ఏంటంటారు ఈ గర్భ సంస్కారం అంటే? ఏం చేస్తారు? గర్భ సంస్కారం అంటే బిడ్డ పుట్టక ముందే ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉండి బిడ్డ లోపల ఉన్నప్పటి నుంచే సంస్కరించుకోవడం అన్నమాట. ఓకే. బిడ్డను మనం సంస్కరించుకోవడం అంటే లైక్ ఇప్పుడే ఏం లేదు, కొత్తది అది. ఇప్పుడు వస్తుందేమో తెలిసి కానీ భక్త ప్రహ్లాదుడు విన్నారా? భక్త ప్రహ్లాదుడు గురించి. మరి రాక్షస జాతిలో ఉన్న భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు వాళ్ళ ఫాదర్. కానీ ఈయన నారాయణుని మంత్రం ఎలా జపిస్తాడు? వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదముని నారాయణ నారాయణ అనే చెప్పేది విని, ఆ కథలు విని నారాయణుడు అనే ఆ భక్తి లోపల నుంచి వచ్చింది. ఇప్పుడు మనకు అహోబిలం టెంపుల్ స్వయంభూ టెంపుల్ కదండి, నరసింహస్వామి వచ్చింది అక్కడే అన్నమాట. అంటే దేవుడు అందట్లో ఉన్నాడనేది మన దైవం చెప్తుంది. రాక్షసుడు ఎలా ఉంటాడు? నేను అందరినీ చంపుతాను అనేలా ఉంటుంది అనమాట. సో అక్కడ అప్పటి నుంచే ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి నారాయణుడు అనే పదము అవలీలగా వచ్చేస్తుంటుంది. అలా పిల్లలు లోపల ఉన్నప్పుడే, ఇప్పుడు అభిమన్యుడు కూడా ఇంకో ఎగ్జాంపుల్ చూడాలంటే, అభిమన్యుడు కూడా కడుపులో ఉన్నప్పటి నుంచే నేర్చుకున్నాడు అన్ని. పద్మవ్యూహం అనేది ఎలా వెళ్ళాలో నేర్చుకున్నాడు, ఎలా రావాలో అనేది నేర్చుకోలేదు. అక్కడికి కృష్ణుడు మాట్లాడింది కట్ అయిపోయింది, మాట్లాడలేదు అనేది మనకు తెలుసు. సో అలా అన్నమాట, అప్పటి నుంచే ఉన్నాయి అవి. ఇప్పుడు మనం ఏది మాట్లాడుతున్నా, అందుకే కొందరు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, కొందరు పిల్లలు చాలా కోపంలో ఉంటారు, కొందరు చాలా తెలివిగా సింగింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా శ్లోకాలు కావచ్చు, లేకుంటే ఊరికే అరోగెంట్లా ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గత జన్మ సంస్కారాల నుంచి వస్తుంది. ప్లస్ తల్లి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తను ఏం ఆలోచిస్తుంది, తను ఎవరితో ఉంటుంది, తనతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు, లేకుంటే తల్లి ఏం చూస్తుంది. ఇప్పుడు టీవీ ఇవన్నీ ఉన్నాయి కదండి, టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు. తల్లి ఏం చూస్తుంది, ఏం వింటుంది, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, 5 సెన్సెస్ తోని తల్లి ఏం చేస్తుంది బిడ్డ పైన పడుతుంది అనమాట. గర్భ సంస్కారం అంటే అది. అప్పుడు ఏం చేయాలంటారు? అంటే ఎలా ఉండాలి ఏంటనేది కథల రూపంలో, శ్లోకాల రూపంలో చెప్పి వాళ్ళని సంస్కరిస్తారా? ఎలా ఉంటుంది అంటారు అసలు? ఎస్, ఇప్పుడు మా కౌన్సిలింగ్ క్లాసెస్ లో ఎలా ఉంటుందంటే, గర్భ సంస్కార క్లాసెస్ కూడా ఇస్తాం కాబట్టి ఫస్ట్ తల్లికి తండ్రికి కూర్చోబెట్టి మనం అడుగుతాం, మీ బేబీ ఎలా ఉండాలనుకుంటున్నారు. మనం అలా క్రియేట్ చేసుకోవచ్చు. మన బేబీ ఒక వివేకానంద స్వామి లాగా ఉండాలా, ఒక అబ్దుల్ కలాం లాగా ఉండాలా, ఒక నరేంద్ర మోడీ లాగా ఉండాలా, ఒక మహేష్ బాబు లాగా ఉండాలా, ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉండాలా, అది మనం నిర్ణయం చేసుకొని అదే విధంగా క్లాసులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఒకరు సినీ ఫీల్డ్ అంటారు, ఒకరు పాలిటిక్స్ అంటారు, లేకుంటే ఒకరు స్పిరిచువల్ అంటారు, ఒకళ్ళు డబ్బు కావాలంటారు. అలా మనము అంతెందుకండి, రూపురేఖలు కూడా మనం ఎలా అనుకుంటే అలా ఉంటుంది పిల్లలకి. గర్భ సంస్కారం అంటే అది. మీరు కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, మీ ఎవ్రీథింగ్ అండి. ఇంకా కానీ నా విషయంలో కూడా ఒకటి అలానే జరిగిందండి. నాకు పాప కావాలి, ఓకే, కర్లీ హెయిర్ కావాలి, లైట్ వెయిట్ గా ఉండాలి అని ఇలానే ఉంటూ ఉన్నాను ఇలానే. కానీ అప్పుడు ఆ పాపను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు అలా అసలు నేను కోరుకున్నట్టుగా నా కళ్ళ ముందు ఇప్పుడు ఉంది కదా అని చెప్పి వచ్చింది. అదే గర్భ సంస్కారం. మరి అదే మీ విజన్. తల్లికి ఎలా ఉంటే తండ్రికి ఎలా ఉంటే అలా అన్నమాట. ఎందుకంటే తండ్రి పాత్ర కూడా, తండ్రి మోస్తలేడు అని అంటే తండ్రి పక్కన ఉంటాడు కదా. ఆ టచ్ కావచ్చు, ఆ మాటలు కావచ్చు, ఎవ్రీథింగ్ వింటుంటారు. తండ్రి ఆరోగెంట్ గా ఉన్నాడు, తాగుబోతున్నాడు, తండ్రి అసలు అబ్యూస్ గా మాట్లాడుతున్నాడు, ఆటోమేటిక్ గా పిల్లలకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. తెలియక జనాలు ఎలా పడితే అలా ఉంటారు. కొందరైతే ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెట్టని వాళ్ళు ఉంటారు, పని ఎక్కువ చేయించే వాళ్ళు ఉంటారు, ఆ పని చేయొద్దు కానీ అదే చేయాలనేలా ఉంటారు, 6 గంటల్లో ఉంటారు. అలా ఉండొద్దు ఎప్పుడైనా.
చాలా హ్యాపీగా ఉంచుకోవాలి. ఇప్పుడు అలాగా హింసించే వాళ్ళు ఉంటారు, పనులు చేయట్లేదు, పిల్లల పైన పడుతుంది అది. అది పిల్లలు అంటే వాళ్ళు పుట్టే వాళ్ళు ఎలా పుట్టే అవకాశం ఉంటుంది అంటారు అలాంటప్పుడు? పిల్లల పైన పడుతుంది అది. పడ్డ తర్వాత ఎవరైతే హింసిస్తారో వాళ్ళకి వీళ్ళకి పడదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకు రా నేనంటే నీకు పడదని అంటారు కొందరు. నన్ను చూడగానే వీడు ఏదో విధంగా చేస్తాడంటే మరి నువ్వు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లికి తిట్టినావు, వాడిని తిట్టినావు, అమ్మాయి కావద్దు అబ్బాయే కావాలన్నావు, వాళ్ళకి అక్కడ బ్లాక్స్ ఏర్పడతాయి పిల్లలకి. ఓకే, చాలా బ్లాక్స్. వద్దు మనకి ఈ బేబీ వద్దు అన్నా కూడా బ్లాక్స్ వస్తాయి. ఓకే మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఆ బ్లాక్ అంటే ఇదేంటంటే దేనికి సంకేతంలా ఉంటుంది? బ్లాక్ మీన్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఊపిరి ఆడకపోవడము, ఊరికే ఏడవడము, ఆ కంఫర్ట్ జోన్ లో లేనప్పుడు కొంచెం మెంటల్గా ఇది కావడము. మనం ఏదో ఒకటి అనేసి మనము సైకాట్రిస్ట్ల దగ్గరికి వెళ్ళిపోతాం. అది కాదు. అది మళ్ళీ ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాలంటే ఇన్నర్ చైల్డ్ అంటారు దానికి. బేబీ లోపల ఉన్నప్పటి నుంచి 7 ఏళ్ల వరకు వాళ్ళ మధ్యలో జరిగిన ఇబ్బందులు, బాధలు, కష్టాలు, ఆ బ్లాకేజ్ లో మొత్తం ఇలా అయిపోతుంది అనమాట. వాళ్ళు స్టబ్బన్ గా తయారైపోతారు. ఇంకా మరి అలాంటి వాళ్ళని మళ్ళీ మామూలుగా తీసుకురావడం అంటే ఎలా అంటారు? మరి చేస్తే మనకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గర్భ సంస్కారం నుంచే స్టార్ట్ చేసుకోవాలి. లేదు పుట్టిన తర్వాత ఇలా మేము పెద్ద అయిన తర్వాత కూడా ఇలాంటి బాధలు ఉన్నాయి, మాకు చీకటి అంటే పడదు, డోర్ పెట్టేసినా భయం అవుతుంది, అరుస్తే కూడా భయం అవుతుంది, ఎవరైనా ఇలా మాట్లాడితే కొన్ని చాలా ఉంటాయి. అవును, కొంతమంది పిల్లలు ఎవరైనా అరుచుకున్నారంటే ఏడుస్తారు. ఇన్నర్ చైల్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ చైల్డ్ క్లాసెస్ అనేటివి తీసుకోవాలి. అంటే మీరు పుట్టక ముందు నుంచి 7 years లోపల ఉన్న ఆ బ్లాక్స్ అన్ని ఈ ఇన్నర్ చైల్డ్ క్లాసెస్ లో క్లీన్ అవుతాయి అన్నమాట. క్లీన్ అయితే అవన్నీ పోతాయి. అప్పుడు మనము ఫ్లైట్ ఎక్కొచ్చు, డోర్ పెట్టేసినా ఉండొచ్చు, చీకటి ఉన్నా ఉండొచ్చు, ఏదైనా కూడా మనకి ఆ బ్లాక్స్ పోయినాయి అనుకోండి. కొందరికి లిఫ్ట్ ఎక్కినా కూడా ఇబ్బంది. కొంతమంది 10 ఏళ్ళు వచ్చినా 12 ఏళ్ళు వచ్చినా కూడా ఒంటరిగా పడుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. అదే అన్ని ఇన్నర్ చైల్డ్ ఇదనమాట. గర్భ సంస్కార్ ఎందుకు చెయ్యాలి, ఆ అట్మాస్ఫియర్ లో ఎందుకు ఉంచాలంటే ఈ ఇబ్బందులు రావద్దు. ఓకే, లేదు మేము గర్భ సంస్కార్ చేసుకోలేదు, మాకు ఇప్పుడే బేబీ ఉంది అంటే ఈ 7 ఏళ్ల లోపు 10 ఏళ్ల లోపు చాలా ప్రొటెక్ట్ చేయాలి పిల్లలకి. చాలా అంటే చాలా ప్రొటెక్ట్ చేయాలి. కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏం తెలుసు, ఆ పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళు చెప్తే నువ్వు వింటావా? వాళ్ళు చెప్పింది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. వినాలి, మనం వినాలి. ఎందుకంటే ఇప్పుడు నాకేం పెయిన్ అవుతుందో నాకే తెలుస్తుంది కదా, మీకేమవుతుందో మీకే తెలుస్తుంది కదా. అది మెంటలీగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎవరైనా అన్నా కావచ్చు, మీ బాధ మీకే తెలుస్తుంది కదండి. మీరు చెప్పినప్పుడు నేను ఎలా వినను? అది తప్పు కదా. మరి చిన్నపిల్లలు పాపం అమాయకత్వంతో ఉంటారు, వాళ్ళు ఇంకెంత ప్యూర్గా ఉంటారు. వినాలి కదా. నాకు ఇది ఇబ్బంది అవుతుంది అని అంటే ఓకే. ఇప్పుడు కొందరు పిల్లలు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంటారు. ఎందుకు? అక్కడ ఏదో ఇబ్బంది, అందుకే వీళ్ళు వెళ్ళట్లేదు అనేది మనం తెలుసుకొని కూర్చోబెట్టి వాళ్ళకు కొన్ని రోజులు ఇంట్లో పెట్టి ఏమైందని కనుక్కోవాలి. ఇలా ఎందుకు అవుతున్నాయి మరి ఈ రోజులలో? చైల్డ్ అబ్యూస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రేప్స్ కావచ్చు, ఎందుకు మనం వినట్లేదు కాబట్టి. మనకు 2 చెవులు ఎందుకుంటాయి? వినడానికి ఉంటాయి. వినాలి, ఒకరు మాట్లాడుతున్నప్పుడు వినాలి, అర్థం చేసుకోవాలి. నీ విషయంలో ఇబ్బంది పెడితే నువ్వు మాట్లాడే రైట్స్ ఉంటాయి, వేరే వాళ్ళ విషయంలో నువ్వు డిసిషన్ తీసుకోవచ్చు. ఎవరికైనా సరే, చిన్న పిల్లలకైనా కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు లేదు, మీరు కాదు, నువ్వు ఓకే, కానీ ఆ నువ్వు కూడా ప్రేమ ఉండాలి. ఏదో వల్గర్గా ఉండొద్దు. తెలిసిపోతుందండి, వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ గర్భ సంస్కారంలో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు ఎలా నేర్చుకోవాలంటే మీరు పేరెంటింగ్ నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి బ్లాక్స్ రావన్నమాట. కొందరు ఓపిక లేకుండా కొట్టేయడము, తిట్టేయడము, నాకు ఎంత బిజీ ఉన్నా తెలుసా, సతాయిస్తున్నారు అని చేయడము, అవన్నీ రాంగ్. ఒక్కరిద్దరికి ఈ రోజులలో ఇంత ఇబ్బంది పడితే ఒకప్పుడు ఎంతమందిని అనేవారు. అదే కదా, ఆ ఓపిక ఉండాలి. కాకపోతే ప్రతి ఒక్కరూ పెళ్లి కాకముందే ఎలా మనం పిల్లల్ని పెంచాలి అనేది నేర్చుకోవాలి.
నేర్చుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా గర్భ సంస్కార్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉంటారో, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారో ఎస్, అప్పటి నుంచి కూడా ఇలాంటివన్నీ తీసుకుంటే గనక మంచి పిల్లలు పుడతారు. ప్రెగ్నెన్సీ నుంచి ప్లాన్ చేసే వాళ్ళు అన్నారు కాబట్టి మీరు ఏ సోల్ ని ఇన్వైట్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. అబ్బా, అయితే ఎప్పటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి కూడా చేసుకోవాల్సిందే అయితే ఇది. అంతే, ప్రతి ఒక్కటి అద్భుతమే అండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఫోన్ కో ఒక దేనికో ఒక దానికి మాన్యువల్ అనేది ఉంటుంది. మనకు లేదా? ఉంది, కానీ జనాలకు తెలియదు. మనం ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ ఏజ్ లో ఏం చేయాలి, చిన్నప్పుడు చదువుకోవాలి, పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి, ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి, ఏ ఏజ్ లో పిల్లల్ని కనాలి, ఏ ఏజ్ లో బాధ్యతలను తీసుకోవాలి, ఏ ఏజ్ లో ఈ టైం పాస్ చేసే మైండ్ సెట్ తీసేసేయాలి, ఏ ఏజ్ లో ఎలా ఉండాలి అనేది అన్నీ ఉంటాయి. మరి ఒకప్పుడు పెద్దవాళ్ళకి ఎందుకు వెళ్ళి అడిగేవాళ్ళు? వాళ్ళు కరెక్ట్ గా ఉండేవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళకి అడిగేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు మొత్తం తెల్లంటిగా తీసినా వేస్టే, నాకేం తెలియదు అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఏం కరెక్ట్ గా ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. మనం అలా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకే వచ్చి అడుగుతారు పిల్లలు. ఇంకే క్లాసెస్ అవసరం లేదు పిల్లలకి. ఫస్ట్ అన్ని రకాలుగా మనం నాలెడ్జబుల్ గా ఉండాలి. ఎస్, అప్డేట్ కావాలి. చాలా బాగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాధురి.